మొన్న కేసీఆర్ గారు టీఆర్ఎస్ భవన్లో ఒక మాట మాట్లాడారు. గంభీరంగా మౌనంగా ఉన్నాడంటే నేను కొడితే మామూలు ఉండదు, భూకంపం వస్తుందని చెప్పి. అవును, ఆయన కొడితే మరి ఆ రేంజ్లు ఉంటది. ఒకటి చెప్తే ఆయన ఏ కొట్టుడు గురించి అన్నాడు, మరి మాకైతే ఆయన ఈ కొట్టుడు గురించే తెలుస్తుంది. ఆయన కొట్టేటోడైతే నీ కొట్టుడు తిట్టుడు ఈ డైలాగ్ లాపి నీకు గజ్వెల్లో ఓట్లు వేసిరు, ఫస్ట్ ఒక్కసారి ఒక రౌండ్ వేసిరా. రౌండ్ అంటే గీ రౌండ్ కాదు, అటుకు పోయి కూడా ఈ రౌండ్లు కాదు, జరపోయి సాధక బాధకాలు చూడు. ఆడ పరిస్థితి ఈటల రాజేందర్ రాడు, అటు ఆయన ఏలిడిసిన తమ్ముడు. ఈటల రాజేందర్ ఇప్పుడు ఏమన్నా అంటే వాళ్ళ బీజేపీ వాళ్ళు ఎగురుతా ఉంటారు. ఎగిరేటాడు కూడా బీజేపీ వాడు, టీఆర్ఎస్ వాళ్ళు ఇలా ఈ దొంగలంతా ఇలా చొరీరు బీజేపీలో. దానికి బీజేపీకి విలువ లేకుండా వేస్తారు. నిజమైన బీజేపీ కార్యకర్తలు చిల్లర మాటలు మాట్లాడరు. ఈ ఈటల రాజేందర్ ఈ రోజు గజ్వేల్ రాడు ఓడిపోయినప్పటికీ అంటే వీళ్ళకి యూజ్ అండ్ త్రో గజ్వేల్ ప్రజలు అంటే. మరి ఎలా గెలిపిస్తారు? అరే ఏం చేస్తారండి, అభివృద్ధి వాళ్ళకి కావాల్సిన ల్యాండ్స్. అవును, ఇప్పుడు నేను మంచోని కదండి, నేను ఏ పని చేయలే, అలాంటప్పుడు నా ప్లేస్ ఇంకోటి నిలబడ్డాడు అని గెలిపియాలి కదా. మరి నెక్స్ట్ అదే జరుగుతుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నిలబడేటోడే కేసీఆర్ ఓడిపోతారు గజ్వేల్ ఖచ్చితంగా 100%. నాకు తెలిసి అయితే నెక్స్ట్ బీఆర్ఎస్ ఉండదు. ఇక మీరు కేసీఆర్ గురించి అడిగితే ఉండదా? ఉండదు. నెక్స్ట్ అసలు 10 సంవత్సరాలు మళ్ళీ బీఆర్ఎస్ అంటారు కదా వాళ్ళు. అంటారండి ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ మీద ఆల్రెడీ ఇప్పటికే ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోయారు. ఆ ఫ్రీ బస్ అని ఒకటి పెట్టారు. ఆ ఫ్రీ బస్ పెట్టిన కాంచి లేడీస్ చెప్పేది నేను చెప్తున్నా, ఫ్రీ బస్ పెట్టారు పేరుకి. 10 బస్సులు ఉన్నాక 2 బస్సులు వేసి బస్సులు లేకుండా జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఈ బస్సులు పెట్టే కానీ బస్సుల్లో లేడీస్ కొట్టుకుంటున్నారు. ఇప్పుడు సీట్ల కోసం జరగమంటే నువ్వు డబ్బులు ఇచ్చినావా, నువ్వు ఎలా వచ్చావు నేను అలా వచ్చా అని చెప్పి నేను మొన్న ఊరికెళ్తే చూసా బస్సులో. ఎంతో మంది మహిళలు పేద కుటుంబాల నుంచి చదువుకొని గ్రామ స్థాయిలో గాని ఎక్కడ గాని ఉద్యోగానికి వెళ్ళాలంటే రైతు కుటుంబాల నుంచి డబ్బు లేని వాళ్ళు ఎంతో మంది ఇవాళ ఉద్యోగాలకు వెళ్ళి వస్తున్నారు. ఎంత దూర ప్రయాణమైనా వెళ్తున్నారు, ఉద్యోగం చేస్తారు, వస్తారు. 4-5 వేల రూపాయలు మిగులుతున్నాయి ట్రావెల్ ఛార్జెస్. వాళ్ళు 2 గంటలు బస్సులో కూర్చున్నా పర్వాలేదు, ఇక్కడ రూము గీము మాకు అవసరం లేదు, ఇంటికాడ సర్ది కట్టుకుంటాం, జాబ్ చేసుకుంటాం, ఇంటికి పోతాం. ఇదే చూడాలి. 4 సిగలు పట్టుకొని కొట్టుకున్నది అంతటా ఉన్నది. నల్ల నీళ్ళ కాడ కూడా కొట్టుక సచ్చిరు ఒకప్పుడు. ఈ చరిత్ర చెప్పొద్దండి. కొట్టుకున్నాయి తిట్టుకున్నాయి కాదు, సమాజానికి మంచి చూపించడానికి ట్రై చేయండి. అర్థమైందా? మీరు మాట్లాడేది ఎట్లుందంటే కుంభమేళా పోయి ఆ పూసలమ్మే పిల్లని హైలైట్ చేసినట్టే ఉన్నది. ఈ పూసలమ్మేటోళ్ళని హైలైట్ చేసేటోళ్ళంతా ఈ బీఆర్ఎస్ గ్యాంగే ఉంటుంది. సో మంచిది చూపించండి, మేము చూపిస్తాం మంచిది. అతి తొందరలో ఏం జరిగింది కాంగ్రెస్ లో, సరే తప్పు ఉంటే తప్పుని తప్పు అనడం కాదు, సరిదిద్దే ప్రక్రియ ఒకటి ఉంటది కదా. ఇప్పుడు చెయ్యి ఇరుగుతే పోయిందంటారా, దాన్ని రిపేర్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది కదా. ఇంకోటి ఇప్పుడు ఈ మధ్యలో వాటర్ పంచాయతీ నడుస్తుంది కృష్ణా జలాల గురించి. ఆ గురుదక్షిణ కింద ఆంధ్రకి కృష్ణ జలాలు రేవంత్ రెడ్డి మందులు ఇచ్చాడని, దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వారు 10 సంవత్సరాలు గవర్నమెంట్లు ఉన్నది ఎవరు? తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరున్నారు? ఏం బీకిర్రు? ఒకసారి జగన్ వచ్చే, ఒకసారి చంద్రబాబు వచ్చే. ఈ 10 ఏళ్లలో మీరు పీకింది ఏందో చెప్పండి. ఇలా గురు శిష్యుల సంబంధం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు 10 సంవత్సరాలలో ఏం సాధించినవు చెప్పు నాకు. నువ్వు పోయి రోజా వండిన చేపల పులుసు తిని చెల్లె మంచిగా ఉన్నది, ముళ్ళు లేదే పెట్టినావు, ముళ్ళులుంటే ఇబ్బంది అవ్వదు అని మాట్లాడుకొని వస్తుంది. మీరు ఫస్ట్ గత ప్రభుత్వం ఏం చేసిందో చూడండి. ఇవాళ ఈ ఇంట్లో దిగితే 2 రోజులు వచ్చినోని మీ ఇల్లు చక్క పెట్టుకోరా అంటే అంతకుముందు 10 ఏళ్ళు ఉన్నోడు ఎట్లా మెయింటైన్ చేసిండే కదా. 11th ఇయర్ స్టార్ట్ అయ్యేది. ఇలా ప్రజలకు చైతన్యం కావాలి. మా కార్యకర్తలకు ఒకటే విన్నపం చేస్తున్నా, ప్రతి కార్యకర్తకి, సరే మనం బహుజన్లమా రెడ్లమా ఇదంతా తర్వాత, మన నాయకుడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి దయ వల్లనే ఇలా మనం ఈ రాష్ట్రాన్ని తీసుకున్నాం. సరే తీసుకున్న తర్వాత పరిస్థితులు ఏమైనా అదంతా తర్వాత. ఒక సంక్షేమ పథకాలు నడుస్తున్నప్పుడు కార్యకర్తలంతా గ్రామ స్థాయిలో వెళ్ళి 1 గంట సేపు, ఎక్కువ టైం వద్దు, ప్రతిరోజు 1 గంట సేపు నువ్వు పక్కూరికి పోయి చెప్పకు, నువ్వు ఎవడు దేకడు. నీ ఊర్లో రోజు 50 ఇల్లులు పెట్టుకో, 30 ఇళ్ళు పెట్టుకో, 10 రూపాయలు పెట్టు, పుస్తకం కొని పలానా డేట్ అని రాసి 10 ఇంట్లలో నీకే పథకం వచ్చింది, రాలే, ఎందుకు రాలే? అప్పుడు మన ఎమ్మెల్యేని ప్రశ్నిస్తాం. అన్న మనమేమో బయట ఉదర కొడుతున్నాం, ఈడ చూస్తే మనోనికి రాలే అని. ఇది కదా సబ్జెక్ట్. చేస్తే 10 ఏళ్ళ ప్రభుత్వం వస్తుంది. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం.